మీకు ఎక్కడైనా సరే బెంగుళూరు అయినా, చెన్నై అయినా ఈ మహానగరాలలో ఒక పెద్ద ఉమ్, సమస్య ఉంటది. మానవ ఉమ్, వనరుల కొరత. అవును. మానవ వనరులు అక్కడే అధికంగా ఉంటాయి. కొరత కూడా అక్కడే ఉమ్, ఉంటది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక రోడ్డు పక్కన టిఫిన్ అమ్మే సెంటర్ ఉందండి. ఉమ్, అతనికి కనీసం ముగ్గురు మనుషులు కావాలి కదా! గ్లాసులు అవును. కడగడానికి, అట్టేసేది, ఇడ్లీలు తీసేది ఈ మనుషులు కావాలి ఉమ్, కదా! ముగ్గురో, నలుగురో ఉమ్, కావాల్సొస్తారు కదా! అవును. అలాగ కావాల్సినప్పుడు అతను తన బంధువులనేం తెచ్చుకోలేడు కదా! ఉమ్, ఆ అనుభవం ఉన్నోళ్ళని తెచ్చుకుంటాడు. ఉమ్, నాకు అనుభవం ఉందని ఎవడన్నా వచ్చాడనుకోండి, మనమేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా? ఈళ్ళెక్కడ, ఏ ఊరు, ఆ ఊరెళ్ళి ఎంక్వైరీ చేసి ఇతని క్యారెక్టరు, ఇతనికి ఉమ్, సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ తీసుకొని, ఆ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ రివ్యూ తీసుకొని చేస్తారా ఎవడన్నా? ఉమ్, అదే కదా. అరే ఉమ్, ఏయివయ్యా దోష అంటాడు. సరిగ్గా ఎత్తనాడా? కంటిన్యూ ఉమ్, చేయమంటాడు. ఉమ్, అవును. ఇడ్లీ పెట్టివయ్యా వేగంగా చేస్తున్నాడా? ఓకే కంటిన్యూ. ఉమ్, అతని పనితీరుని బట్టి అంత డబ్బులిస్తారు. అంతే. అలాగే కొట్లుంటాయి అక్కడ. ఆ ఢిల్లీలో విపరీతంగా రోడ్డు పక్కన స్టాల్స్. ఉమ్, నేను హైదరాబాద్‌లో బ్లేజరు 8,500 9,000 పడింది. ఉమ్, ప్రైమ్ 9లో చేస్తున్నప్పుడు కొన్నప్పుడు. ఉమ్, ఉమ్, నేను జెమినీలో ఉన్నప్పుడు 2 కుట్టిచ్చారు వాళ్ళు అప్పుడు. ఉమ్, ఆహ్, అంతకుముందు నేను జెమినీలో చేస్తున్నప్పుడే తర్వాత ఇక్కడికెళ్ళా. ఢిల్లీ ఎళ్ళా. ఏది ఉమ్, నాకు రామ్‌నాథ్ గోయంకా అవార్డ్ వచ్చినప్పుడు. ఉమ్, వెళ్ళినప్పుడు అక్కడ బజార్‌లో